ఆయన్ని బేసిక్గా మనం స్క్రీన్లో చూసినప్పుడు ఏంటంటే కళ్ళు పక్కకు తిప్పుకోరంట. అవును. పక్కన హీరోయిన్ కూడా ఎక్కువ మంది చూడరు. ఆయన చేసే మేనరిజమ్స్ కానీ స్మైల్ ఆ డైలాగ్స్కి ఎక్కువ మంది ఫిదా అయిపోతుంటారు. అంటే బేసిక్గా మామూలుగా ఆయన ఎవరి పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా చూడాలి అనిపిస్తుంది హీరోయిన్స్? చిరంజీవి గారా? బేసిక్గా మేము చూసినప్పుడు అయితే శ్రీదేవి గారు, ఓకే, జగదేవి రత్న సుందర్లో. ఆ తర్వాత రీసెంట్గా మాకు జనరేషన్లో మళ్ళీ కాజల్ గారిని చూసాం. బేసిక్గా ఒకటండి, అక్కడ చిరంజీవి గారు కనబడితే పక్కన ఏ హీరోయిన్ ఉన్నా పెద్ద పట్టించుకోం, చిరంజీవి గారినే చూస్తాం. సో అలాంటప్పుడు ఇంకెవరున్నా సరే మాకు చిరంజీవి గారు ఉంటే చాలు. పండగ లాంటిది, కన్నుల పండగ లాగా అనమాట. ఓకే, ఆయన ఇన్ని పాత్రలలో పోషించి మనల్ని మెప్పించారు. ఇంకా ఏదైనా డ్రీమ్ రోల్ అంటే ఈ క్యారెక్టర్ బాస్ వేస్తే బాగుంటుంది, ఇలాంటి సినిమా బాస్ చేస్తే బాగుండు అనేలా మీకు ఏమైనా ఉందా? బాస్ అసలు ఆయన అన్ని క్యారెక్టర్లు చేసేసాడు. సోషల్ ఫ్యాంటసీ కూడా మన సైరా నరసింహారెడ్డిలో చేస్తారు, అదరగొట్టేశారు. ఇంకా ఆయన చెప్పలేం. ఇంకా ఆయన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేసేసారు. ఇంకా ఆయన చూడాలనుకున్న అన్ని యాంగిల్స్లో మేము చూసేసాం. కాకపోతే ఒక ఫుల్ లెంత్ కామెడీ, ఇప్పుడు మన అనిల్ రావిపూడి సార్ వస్తుంది కదా, ఇంకా ఫుల్ లెంత్ కామెడీ. అసలు అనిల్ రావిపూడి గారి మూవీ అంటేనే బేసిక్ గా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. హీరోతో హీరోయిన్ తో అందరితో ఆయన ఎక్కువ బేసిక్ కామెడీని పండించేస్తారు. అదే అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి కామెడీ చేసిన మూవీస్ చూసారు, బట్ ఫుల్ లెంత్ కామెడీ అంటే ఇప్పుడు అందరూ హోప్స్ కూడా దాని మీదే ఉన్నాయి. జై చిరంజీవి ఆయన కామెడీ టైమింగ్ చూసాం, కొంచెం సినిమాలు అక్కడక్కడ చూసాం. బట్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ చేస్తారు కదా, దానికోసం ఈగర్లీ వెయిటింగ్. అసలు ఎట్లా అసలు బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనే దానికోసం వెయిటింగ్ నిజంగా. ఓకే, సో ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. ఒక 10 years పాటు మూవీస్కి గ్యాప్ వచ్చింది. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో అంటే అదేదో బాహుబలిలో డైలాగ్ ఉంటుంది కదా, ప్రభాస్ రాజ్యాన్ని వదిలేసి వచ్చేస్తుంటే ఇలా పక్క తీసి పెట్టేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు ఏడుస్తున్నారా, రాజు సింహాసనం వదిలి జనాల్లోకి వస్తున్నాడు అనేసి అంటాడు ఆయన. అలాగే మేము కూడా ఎందుకు రా భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఆయన వదిలేసి మన కోసం, మనకు మంచి చేయడం కోసం వస్తున్నాడు రా అని ఫీల్ అయ్యాం. ఆ తర్వాత కొన్ని కారణాలు ఆయన దూరంగా అయ్యాడు. మళ్ళీ ఆయన స్క్రీన్ మీదకి వస్తే చూడాలని ఎంతో ఎక్సైటింగ్ వెయిట్ చేసాం. అప్పుడు వచ్చింది ఖైదీ 150, ఫుల్ ఫీస్ట్. అసలు మిస్ అవుతాం ఆల్మోస్ట్ బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడైనా మిస్ అవుతాం. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక దుమ్ము రేపారు. అసలు ఎలా అంటే అప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అంటే యంగ్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళకి దీటుగా ఆయన డాన్సులు చేయడం కానీ అందరూ ముక్కును వేలేసుకున్నారు. అసలు అంటే ఇప్పుడు కూడా అసలు ఆ గ్రేస్ తగ్గలేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అదే గ్రేస్ అదే మాసు అదే గ్రేస్ అని అంటారు. నిజంగా అది మాత్రం ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఎప్పటికైనా కూడా ఆ ఇదనేది ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అసలు ఆ మూవీకి ఉన్న ఆదరణ ఎలాంటిదంటే చిన్న లేదు పెద్ద లేదు. అసలు ఆ డాన్స్లు అసలు అప్పుడు ఆయన లేస్తుంటే అందరూ థియేటర్లో కూడా పెద్ద వాళ్ళు కూడా ఒకటే డాన్స్లు. అసలు అవును, అసలు బేసిక్ ఖైదీ 150 రీమేక్ సినిమా అయినా సరే జనాలు చిరంజీవి గారిని చూడడానికి కోసం మాత్రం థియేటర్లకు లైన్ కట్టారు. అది చిరంజీవి సార్ బేసిక్ అంటే అప్పటికి 10 years గ్యాప్ వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది, ఆయన అలాగే చేయగలుగుతారా, అసలు ఇప్పుడు అలా చేయగలుగుతారా లేదా, డాన్సులు వేయగలుగుతారా లేదా, చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయి. అప్పుడు అదరగొట్టేశారు. అసలు ఒక్క దాంతో ఆ ఎంట్రీ అనేది ఎలా ఉందంటే సెకండ్ ఇన్నింగ్స్ వావ్ అనిపించేలా ఉంది. డాన్సులు అంటే ఇంకా ఓకే, ఎంతో మంది అంటారు, ఎంతమంది ఇప్పుడు యంగ్ హీరోస్ వచ్చినా కూడా బాస్ డాన్స్ ఆయనకన్నా బాగా వేయచ్చు, ఆయనకన్నా తక్కువ వేయచ్చు, కానీ ఆయనలా గ్రేస్ని మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. అంత గ్రేస్ ఉంటుంది ఆయనలో. సో ఈ యంగ్ జనరేషన్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎంతోమంది పెద్ద హీరోస్ కూడా మాట్లాడారు, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము వచ్చాం, ఆయన డ్యాన్సులు చూసి మేము వచ్చామని చెప్పి. సో ఈరోజు ఎంతోమంది యంగ్ హీరోస్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే. సో మాకు చాలా మంది అంటే ఇప్పుడు వచ్చిన హీరోస్ అయితే ఏంటి, డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎంతో మంది ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో ఎట్లయినా సినీ ఇండస్ట్రీకి రావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అసలు అంటే చిరంజీవి గారిలో నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక స్టార్. బేసిక్గా ఆయన ఏదో పట్టించుకోకపోయినా ఆయన ఒక స్టారే. కానీ ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా హిట్ అయినా ఇంటికి పిలిచి అభినందించి వాళ్ళకి ఆ సినిమా కొంచెం సపోర్ట్ చేస్తారు చూసారా. అంటే అది చిన్న సినిమా, ఇప్పుడు నేను వెళ్తే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది, ఈ సినిమాకి ఉపయోగపడుతుంది, సినిమా బాగుంటుందని కోరుకునే ఒకే వ్యక్తి, కొంతమంది వ్యక్తుల్లో చిరంజీవి గారు ముందుంటారు అనమాట. అంటే ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా కదా, పిలిచి మనం ఏం అభినందిస్తాంలే నాకు పిలిచి మనం అభినందిస్తే వాళ్ళకు కొంచెం బూస్టప్ ఉంటుంది కదా. చిరంజీవి గారు మమ్మల్ని అభినందించారు, రేపు పొద్దున ఇంకా మంచి సినిమా తీయాలి, చిరంజీవి గారు అభినందించారు, ఆ సినిమా చాలా బాగుంటుంది, మనం థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఇప్పటికీ చిన్న సినిమాలను కూడా బతికిస్తున్న పెద్ద హీరో ఆయన. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం, అది చిన్న లేదు. అసలు ఆ పర్సన్ నిజంగా అసలు ఆ సినిమా ఆయన చూసిన తర్వాత
వెంటనే ఆయన ఇంటికి పిలిపించుకోవడం, ఆప్యాయంగా వాళ్ళని పలకరించడం, వాళ్ళతో భోజనం చేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం. ఎంతో మంది అభిమానులు అంటే ఊరికే కాదు కదా పెద్దవాళ్ళు, లేకపోతే ఊరికే కాదు కదా మెగాస్టార్లు అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు అలాగే. అసలు ఆ ఆప్యాయతకి ఆయన ఐస్లో ఒక పవర్ ఉంటుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారంట. మీరు అంటే ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేశారా బాస్ని? అదే ఆ ఖైదీ 150 షూటింగ్లో కలవడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఒకసారి బాస్ బర్త్డేకి చాలా మంది వెళ్ళారు. బట్ అప్పుడు నాకు ఎవరు చెప్పలే వెళ్ళినట్టు. అందరు ఫోటోలు చూసారు, ఏంటారు అందరూ బాస్ని కలిసారా, మనకి ఎవరు చెప్పలేదు ఏంటారు అనుకున్నా. సో ఇంకా నాకు ఎవరు చెప్పలే. బట్ చూద్దాం, దేవుడు మనకంటే ఒక టైం రాసి పెడుతుంటాడు కదా. సో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాస్ని కలుస్తా. ఓకే, బాస్ని కలిసాక ఫస్ట్ డైలాగ్ ఏముంటుంది మీ నోటు వెంట? బాస్ని ఇంకా చూసాక మాటలేమొస్తాయి, మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఇలా మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇది ఇంకా నాకు ఈ జన్మకి చాలు అని చెప్పి అలాగే అనుకుంటాం అమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా అసలు చాలా మంది ఏంటంటే అసలు బాస్ కనిపిస్తే ఫస్ట్ ఇది చెప్పాలి అనుకుంటారా? చెప్పాలనుకుంటాం. ఆయన్ని చూడంగానే అలాగే ఉండిపోయి జస్ట్ చూస్తూ ఉండి ఫోటో దిగి వచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు అదే అన్నారు, అసలు నిజంగా అప్పటిదాకా ఆయన అంటే అంత పిచ్చి అభిమానం అండి, నిజంగా ఆయన కలిస్తే లోపల ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాం, అసలు ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత కాసేపటి వరకు అసలు అలా ఆగిపోయామని చెప్పి ఎంతో మంది చెప్పడం విన్నాను నేను. అసలు అంతే, మనకి అంటే ఆ టైంకి మనం మెస్మరైజ్ అయిపోతాం అనమాట. ఆ కళ్ళులో చూసి ఆయన్ని చూసి మన మైండ్ బ్లాక్ అవుద్ది కన్ఫామ్గా. మైండ్ బ్లాక్ ఆయన చెప్పినట్టు నిజంగా. సో ఆయన చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఆయన అభిమానులకి కూడా అదే చెప్తూ ఉంటారు, అంటే నలుగురికి సహాయం చెయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అదే కదా స్టాలిన్ సినిమా, అసలు నిజంగా ముగ్గురికి సాయం చేయండి, మరో ముగ్గురికి చేయమని చెప్పండి. అంటే బేసిక్గా ఆయన చేసే విధానం, లేకపోతే ఆయన దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా డైలాగ్స్ అనేవి పెట్టడం కూడా జరిగిందని చెప్పి అన్నారు. ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఇంకేదైనా కూడా అంటే ఫ్యాన్స్ కోసం కానీ లేకపోతే నార్మల్గా బాస్ ఇలాంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుండు అనేలా మీకేమైనా ఉందా ఒక ఐడియా? బాస్ ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుండంటే ఇంకా ఆయన మానవ దృక్పథంతో చాలా చేశాడు. ఇంకొంచెం కొత్తగా ఇండస్ట్రీకి చాలామంది పాపం ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పటికి చాలామంది వచ్చారు కదా. ఈ జనరేషన్లో కూడా కొంచెం ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ద్వారా ఏమైనా అంటే ఒక ఆడిషన్ లాంటిది, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టలేము. ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి బ్లడ్ ఇవ్వడం కాదు కదా, వేరే వాళ్ళు బ్లడ్ ఇస్తే అది చేరుతుంది కదా. అట్లా ఏమైనా సినిమా రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఆయన త్రూ ఏదైనా చేస్తే బాగుంటుంది అంతే. ఎందుకంటే చిరంజీవి ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంది వచ్చారు. ఇప్పుడు చిరంజీవి దారి చూపిస్తే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏమైనా వస్తే బాగుంటుంది. బట్ ఆయన చేయకపోయినా పర్లేదు అది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్లు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు నేను స్టార్మాలో 2-3 షోస్ చేస్తున్నాను. అది రైటప్ చేస్తాను అండ్ స్టేజ్ మీద కూడా కొన్ని యాక్ట్ చేస్తాను. సో అదంతా బాగానే ఉంది. ఇంకా సినిమాస్లో కొంచెం ట్రై చేయాలి, సినిమాల్లో చేయాలి. మేబీ ఏదైనా బాస్ సినిమాలో కూడా నటించే అవకాశం వస్తుందేమో. అంతకన్నా ఇంకేం కావాలి. బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొన్ని కోట్ల మందికి ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాడికి ఫస్ట్ ఏంట్రా ఇప్పుడు ఎందుకు మేము ఇండస్ట్రీకి వచ్చామా, ఏదో టీవీలో కనిపిస్తామా, టీవీలో కనిపెట్టి ఇంటికి వెళ్తే ఏంటి తెలిసి అడుగుతారు, చిరంజీవి గారిని చూసావా అని అంటారు. అది అంటే ఒక సినిమా ఆయన పేరుని అలా గుర్తుపెట్టుకుంది, చిరంజీవి గారిని చూసావా, చిరంజీవి గారిని కలిసావా, అది కదా. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం అన్నారు, ఇంట్లో ఎప్పుడైనా అంటే ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ ఏమైనా తిట్టడాలు కొట్టడాలు, ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నావు అని చెప్పి అనడాలు, ఆ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? అంటే మేము ఎక్కువ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, ఇంట్లో హాస్టల్లో ఏం చేసిన ఇంట్లో తెలిసేది కాదు. అన్ని హాస్టల్లో వాటితో దెబ్బలు తినవే, ఇంట్లో ఏమంత దెబ్బలు తినలేము మేము, అన్ని హాస్టల్లో అయిపోయింది మేము. ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు డుమ్మా కొట్టినప్పుడు ఇప్పుడు మేము అసలు చిరంజీవి గారు హాస్టల్లో కూడా చిరంజీవి గారు ఫోటోకి అట్లా వేసుకునే వాళ్ళం మేము. అప్పట్లో 90sలో ఉండేవి అట్లుండేవి, చిరంజీవి గారి ఫోటోలతో హీరోల ఫోటోలతో మా పుస్తకాలు వచ్చేవి, చిన్న స్టిక్కర్లు వచ్చేవి, గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇవన్నీ దాచుకొని ఇవన్నీ అట్లా వేసుకొని మురిసిపోయే వాళ్ళం మేము అప్పట్లో. అంటే ఊరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కలిసే ఛాన్సులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా ఎక్కువ కలిసావా అని చెప్పేసి ఆ టాక్ వస్తుంది. అంటే సినిమా అంటే చిరంజీవి గారు, ఇప్పుడు ఆకాశం అంటే చుక్కలు చందమా, ఎలాగా సినిమా అంటే చిరంజీవి అంటే అలా మైండ్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో అందుకే అలా అడుగుతుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్లో కూడా ఎవరైనా చిరంజీవి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని మీరు అడగడం, అట్లా వాళ్ళని కలవడం? చాలా మందిని అడిగా చిరంజీవి గారిని కల్పించండి అని. సో ఆయన బిజీలో ఆయన ఉంటారు కదా, చూద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఖచ్చితంగా కలుద్దాం, మనకంటూ ఒక టైం వస్తుంది, టైం కోసం వెయిటింగ్. సో మీరు బేసిక్గా స్టాండప్ కమెడియన్ కూడా? అవునవునవును, అప్పుడు చేసాం స్టాండప్ కమెడియన్ ఒక 5 years బ్యాక్ వరకు చేసాం పటాస్లో. ఆ తర్వాత నుంచి ఇప్పుడు స్టాండప్ కమెడియన్ లేదు. ఇప్పుడు తర్వాత స్కిట్లు చేసాం, ఇప్పుడు రియాలిటీ షోస్ చేస్తున్నాం ఇట్లా.
సో బేసిక్గా ఇప్పుడు దీంట్లో బిజీగా ఉన్నారు. యా మూవీస్లో ట్రై చేస్తానని చెప్పారు. ట్రై చేస్తున్నా, ఇంకా మంచి క్యారెక్టర్ కోసం వెయిటింగ్. వస్తే మాత్రం కన్ఫామ్గా అలా ఒక్కసారైనా బాస్ని ఏ హరి అని ఇలా ఆయన కూడా రామ్ చరణ్ గారి లాగా గుర్తుపెట్టి రామ్ హరి ఫోటో దిగుదాం అంటే ఇంకేం కావాలి? ఆయన డైలాగ్ ఏదైనా గుర్తుండిపోయేది చెప్పగలరా? గుర్తుండిపోయేదంటే ఇంద్రాలో ఉంటుంది. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అలాగే చెప్పండి ఒకసారి. అలా అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అసలు ఆయన ప్లేస్ ఆయన స్టైల్ మనకు రాదు. యాక్చువల్లీ మనం ఎంత ట్రై చేసినా కూడా దింపలేంలే కానీ డిట్టో అలా. కాకపోతే ఆయన స్టైలే డిఫరెంట్, ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే మహామహులు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళకి బాగా ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి జనరేషన్ అంటే ఆయన స్క్రీన్లో చూసి రెండు కళ్ళు అనుకునేవాళ్ళు అప్పట్లో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ ఉండగా కూడా ఈయన వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అసలు ఆయన స్టైల్కి కానీ ఆయన కొత్తగా అసలు ఏదైనా అంటే డౌన్ టు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ కూడా ఆయన సెట్లో అదే విధంగా అదే డెడికేషన్తో అంతే కష్టపడడం. చాలా మంది స్టార్లు ఉత్తన అయిపోరు కదా, అంటే మనం నడవడికని బట్టి కూడా ప్రేక్షకుడు మనల్ని ఎలా అర్థం చేసుకోవడం తెలుస్తుంది. పవర్ స్టార్ సార్ కూడా సో ఆయన హీరోగా కనబడితే కొంతమంది ఆదరిస్తారు. సో బయట ఆయన ఎంతోమందికి సేవ చేశాడు, బయట ఎంతోమందికి సాయం చేశాడు కాబట్టి ఆయన ప్రేక్షకులు ఆ లెవెల్లో పెట్టారు. సో మెగాస్టార్ గారు కూడా అంతే, ఆ డౌన్ టు ఎర్త్ ఉంది కాబట్టి, ఆయనకు ఆ మానవ దృక్పథం ఉంది కాబట్టి సో ఈరోజు జనాలు కూడా మెగాస్టార్గా అలా నిల్చోబెట్టారు అనమాట. సో మనం యాక్ట్ చేసింది ఇంత ఉంటే మన మంచితనం ఇక్కడ నిలబెడుతుంది. ఆ మంచితనం వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు స్టార్లు అయ్యారు. పవర్ స్టార్ గారిని కలిసారా? అయ్యో ఆయన అసలు ఆ ఛాన్స్ కూడా రాలా, పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఆయన. పాలిటిక్స్ ప్లస్ ఇప్పుడు మూవీస్ లో కూడా చేస్తున్నారు. హరిహర వీరమల్లు రాబోతున్నాయి త్వరలో. అసలు ఓజీ కోసం అయితే మొత్తం అంతా వెయిటింగ్ మామూలు కాదు, షేక్ అయిపోద్ది అంతా. సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు పొలిటికల్ గా అయితే ఏంటి, లేకపోతే ఒక అన్న ఇన్స్పిరేషన్తో అట్లా వచ్చినా కూడా ఆయన కష్టంతో ఆయన కూడా పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఆయన కూడా సపరేట్గా ఆయన స్టైల్ అయింది. సో పవర్ స్టార్ ఆయన సో అంటే మొదట ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బాస్ దగ్గర రావడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అసలు నిజంగా అన్నదమ్ములు అంటే ఎంత అన్యోన్యంగా ఉంటారు అనేది అప్పుడు తెలిసింది. అంత అంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే వచ్చి మొదటి బ్లెస్సింగ్స్ చిరంజీవి గారు తీసుకున్నారంటే వాట్ బాండింగ్ అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీలో వాళ్ళందరినీ కూడా ఒక పెద్దన్నయ్యలాగా ఎంత బాగా వాళ్ళందరి అంటే ఐ థింక్ క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే ఆయన చూసి వీళ్ళందరూ చిన్న నుంచి ఎదగడం, ఎంతో కొంత ఏ లక్షణాలు ఏదో ఒకటి వాళ్ళు అలవర్చుకోవడం అదంతా ఉంటుంది. అదే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అన్నయ్య వాళ్ళ అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా సో ఆ అభిమానులు అనేవాళ్ళు అలా అంతలా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళని. సో ఈరోజు మీరు మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రాంలో 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక అభిమానిగా? ఒక అభిమానిగా ఏం చెప్తాం, చిరంజీవి ఆయన పేరు, అభిమానుల హృదయాలే ఆయన ఊరు. అదే అంతకని ఇంకేం చెప్పలేం. ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు, ఎప్పటికీ ఆయన సినిమాలు అలాగే ఉండిపోతాయి. బాస్ ఇంకో 70 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, ఇలాగే స్క్రీన్ మీద అంతే గ్రేస్తో కనబడాలి, అంతే స్టైల్గా కనబడాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నా. సో అంతే, ఇంకా చిరంజీవి గారు బాస్ అంటే బాసే. ఓకే. సో మెగాస్టార్ గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు ఎప్పుడు ఆరోగ్యాలతో మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద చిరంజీవి గారు. సో ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు త్వరగా బాస్ని కలిసే అవకాశం రావాలి, అలాగే బాస్తో స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్స్ప్రెస్ హరి గారు, సో నైస్ టాకింగ్ టు యూ. ఈ స్పెషల్ కార్యక్రమంలో మీతో మాట్లాడినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.